హ్యాపీ బర్త్డే జగనన్న. వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త పెద్దలు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా వారికి వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ సందర్భంగా మీడియా ద్వారా ఒకటే తెలియజేసుకుంటున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన 5 ఏళ్ల పాలనలో సంక్షేమ సారథిగా నిలబడి ప్రజల్ని అన్ని విధాలుగా వాళ్ళ యొక్క జీవితాల్లో వెలుగును నింపినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన 5 సంవత్సరాల పాలనలో నవరత్నాలు ఆ రోజు 2019లో ఏదైతే హామీ ఇచ్చాడో ఆ హామీలు నెరవేర్చి ఈరోజు ప్రజల హృదయాల్లో గూడు కట్టుకున్నటువంటి మహానాయకుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి నాయకుడు పక్షాన్ని నిలబడి మేము ఈరోజు పోరాటం చేయడం మాకెంతో ఆనందంగా ఉందని చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఒకటే చెప్తున్నాం ఈ అధికార పార్టీకి, అయ్యా మీరు అధికారంలోకి వచ్చి ఈ రోజుకి 6 నెలలు సుమారు. ఈ 6 నెలల కాలంలో మీరు చేసిందంటూ ఏమీ లేదు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈరోజు ఎక్కడ పెట్టినా కూడా 175 నియోజకవర్గాల్లో దోపిడీ, ఇసుక మాఫియా, మద్యం మాఫియా ఇవన్నీ కూడా విడిగా జరుగుతున్నాయి. ఒకటే చెప్తున్నాం, మీరు దయవుంచి మీకు ప్రజలిచ్చిన అధికారాన్ని ప్రజల కోసం ఉపయోగించండి దయవుంచి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకున్నాం. ఎందుకంటే కక్ష సాధింపుల చర్యలు అనేది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. ఏదైనా ప్రజాక్షేత్రంలో మనం మాట్లాడుకోవాలా, తేల్చుకోవాలా. కాబట్టి మీరందరూ కూడా ఈ రోజు నుంచి మీకు తెలుగుదేశం పార్టీ నాయకులకు కావచ్చు, జనసేన నాయకులకు కావచ్చు, బీజేపీ నాయకులకు ఒకటే తెలియజేసుకున్నాం, మన మీద ప్రజలు గౌరవించి మనం ఏదో చేస్తామని చెప్పి మనకి అధికారం ఇచ్చినప్పుడు మనం అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా ప్రజలు మేలు చేసే కార్యక్రమాలు చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ, మేము మా నాయకుడు ఆదేశించినట్టు పండగ పోయిన తర్వాత ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల మీద పోరాడతాం. మీరు చెప్పిన ఏదైతే సూపర్ 6 పథకాలు ఉన్నాయో అవి నెరవేర్చేంత వరకు మేము ప్రజల పక్షాల నుండి పోరాటం చేస్తామని చెప్పి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి జన్మదిన సభ సందర్భంగా తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారి నాయకత్వం, నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారి నాయకత్వం. జై జగన్, జై జగన్, జై జగన్. పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి చేసిన పెద్దలందరికీ, మీడియా సోదరులకు అందరికీ ధన్యవాదాలు. మన ప్రియతమ నేత, పేదల పెన్నిది, ప్రజానాయకుడు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని కోలేరమ్మను కోరుకుంటున్నాను. అలాగే
ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మన జగనన్న పరిపాలన చేశాడు. ప్రతి పేదవాడిని ఆదుకున్నాడు. ఇలాంటి వ్యక్తి మనకి ఎప్పుడు తోడుండాలని మనందరం కోరుకున్నాము. అలాగే ప్రతి నాయకుడు సేవకుల్లా పనిచేయాలని కోరుకున్న ఒకే ఒక నాయకుడు మన జగనన్న. అలాగే అది నాయకులే కాదు, అధికారులు కూడా ప్రజల చుట్టూ తిరగాలని, ప్రభుత్వాన్ని ప్రజల చుట్టూ తిప్పిన ఏకైక నాయకుడు మన జగనన్న. ఇలాంటి జగనన్నకు మనం ఎప్పుడూ తోడుగా నిలబడాలని, ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, 100 సంవత్సరాలు జగనన్నకి ఆయుష్ ఇవ్వాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జగనన్న అంటే దేశం గర్విస్తుంది. ఈరోజు ఆయన వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చి ఎంతమందికో అవ్వాతాతలకి ఇంటింటికి పథకాలు, చిన్న బిడ్డ కాడి నుంచి పెద్ద బిడ్డ వరకు పథకాలు అందించాడు. ఈ పథకాలు ఇంతకుముందు ఏ గవర్నమెంట్ ఈ పథకాలు పెట్టలేదు. ఇన్ని పథకాలు పెట్టిన జగనన్నని రాష్ట్రమే కాదు దేశమే గర్విస్తుంది. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా పొగుడుతున్నారు అన్నని. ఆ అన్నకి నిండు 100 ఏళ్ళు జగనన్నకి ఆయుష్ ఇవ్వాలని కోరుకుంటూ పోలేరమ్మని సెలవు తీసుకుంటున్నారు. ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చిన లీడర్స్కి, నాయకులకి, కార్యకర్తలకి, మీడియా బ్రదర్స్కి అందరికీ నా నమస్కారం. అన్నకి నుండి 100 ఏళ్ళు ఆయుష్ ప్రదర్శించాలని ఆ పోలేరమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు.